ఈరోజు మనం ఇలా బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. అందును బట్టి మనం ఏం చేయాలని చెప్పాం? దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలని చెప్పాం. ఎందుకనంటే మనకంటే ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము కలిగిన వారు, బలము కలిగినటువంటి వారు, మనకంటే అందమైనటువంటి వారు ఈరోజు చూడలేక చాలామంది, ఈరోజు దైవ సన్నిధిలో పాల్గొనలేక చాలామంది ఇంటి దగ్గర ఉన్నవారు, కొంతమంది అయితే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నవారు, కొంతమంది అయితే మంటికి మన్నుగా మారిపోయిన వారు కొందరు ఉన్నారు. బాధను అనుభవిస్తూ ఉన్నారు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు, వ్యాధి బాధల చేత కొట్టబడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం దైవ సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నిలువబడ్డామంటే కేవలం ఆయన కృప. అందును బట్టి ఆయనకి ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. రెండవ మాటలో మనం చెప్పుకున్నటువంటి మాట దేవుని చిత్తము అంటే బాధ్యత కలిగి నివసించడం. ఆధ్యాత్మికమైనటువంటి బాధ్యత, శరీర సంబంధమైనటువంటి కుటుంబ వ్యవహారాలలో బాధ్యత లేనటువంటి వ్యక్తి సరైనటువంటి క్రమములో నడవలేడు. కాబట్టి ప్రతి వ్యక్తి బాధ్యతతో వ్యవహరిస్తూ, తప్పును తప్పుగా ఖండిస్తూ, ఒప్పును ఒప్పుగా చూపించగలిగినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. ఒక తప్పు బోధ నువ్వు వింటున్నప్పుడు ఇది తప్పు అని చెప్పగలిగినటువంటి బాధ్యత కలిగి నువ్వు ప్రవర్తించాలి. ఒక అబద్ధ బోధను ఖండించగలిగినటువంటి బాధ్యత కలిగి నువ్వు జీవించాలి. బాధ్యత రాహిత్యాన్ని ఏ వ్యక్తి కలిగి ఉండకూడదు. అది దేవుని చిత్తం.